ఐపీఎల్ 2026 కోల్కతాలో నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం ముకుల్ చౌదరి 182 పరుగుల లక్ష్యం ఛేదనలో లక్నో జట్టు 125 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన ఈ 21 ఏళ్ల కుర్రాడు కేవలం 27 బంతుల్లో 7 భారీ సిక్సర్లు 2 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ముఖ్యంగా ఇతడి సిక్స్లు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ఏదో వీడియో గేమ్ లో బటన్స్ నొక్కి సిక్స్లు కొట్టినట్లు చాలా సునాయాసంగా ఎలాంటి భయం లేకుండా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన పవర్ హిట్టింగ్ తో కోల్కతా బౌలర్లకు చుక్కలు చూపించిన మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిచాడు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం దృష్టి ఇతడిపై పడింది. అసలు ఎవరి ముకుల్ చౌదరి? ముకుల్ ఆగస్టు 6, 2004 రాజస్థాన్ లోని జుంజును ప్రాంతంలో జన్మించాడు. అతని తండ్రి దిలీప్ కుమార్ చౌదరి క్రికెట్ అంటే ఎంతో ప్రాణం. తాను పెళ్లి చేసుకోకముందే తన కొడుకును గొప్ప క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. కానీ వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ముకుల్ 13 ఏళ్ల వయసు వచ్చేదాకా కనీసం ప్రొఫెషనల్ క్రికెట్ శిక్షణ కూడా తీసుకోలేకపోయాడు. మొదటి స్థానికంగా ఓ అకాడమీలో చేరిన ముకుల్ ఆ తర్వాత మెరుగైన శిక్షణ కోసం జైపూర్ వెళ్లాడు. అక్కడి నుంచి ఫాస్ట్ పేస్ క్రికెట్ కు అలవాటు పడేందుకు గురుగ్రామ్, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు మారాడు. ఫాస్ట్ బౌలర్ నుంచి కీపర్ గా తన ప్రయాణం. కెరీర్ ప్రారంభంలో ముకుల్ ఒక ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. కానీ ఒకసారి తన జట్టులో వికెట్ కీపర్ లేకపోవడంతో ముకుల్ ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అలా మొదలైన కీపింగ్ అతడి కెరీర్ ని మార్చేసింది. తన ఆరాధ్య దైవమైన ఎంఎస్ ధోని అలాగే రిషబ్ పంత్ ఆట తీరు స్ఫూర్తితో ఆ తర్వాత అద్భుతమైన వికెట్ కీపర్, బ్యాటర్ గా జట్టుకు విజయాలు అందించే అటాకింగ్ ఫినిషర్ గా ఎదిగాడు. ఐపీఎల్ లోకి తన ప్రస్థానం. రాజస్థాన్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ముకుల్ 2025 అండర్-23 టోర్నీలో ఏకంగా 617 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత 2025-26 సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో ఏకంగా 190కి పైగా స్ట్రైక్ రేట్ తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని పవర్ హిట్టింగ్ వీడియో గేమ్ తరహా బ్యాటింగ్ చూసిన లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముంబై, రాజస్థాన్ జట్లతో గట్టిగా పోటీపడి మరీ 2.60 కోట్ల రూపాయలకు ముకుల్ ను సొంతం చేసుకుంది. ముకుల్ వీడియో గేమ్ తరహాలో సిక్సర్లు కొట్టే విధానం చూసి ఆశ్చర్యపోయిన లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ రాబోయే కొద్ది నెలల్లో ఇండియాలోని అత్యంత భయంకరమైన నెంబర్ 6 లేదా 7 బ్యాటర్ గా ముకుల్ ఎదుగుతాడని ప్రశంసించారు. తండ్రి కలను నిజం చేస్తూ ఇప్పుడు యువ కెరటం ఐపీఎల్ వేదికపై స్టార్ గా మారుతున్నాడు.